ఇంట్లోనే ఉంది, నీ చేతిలోనే ఉంది, నీ ఫోన్లోనే ఉంది. నువ్వు నన్ను నమ్మి నువ్వు ఈ సేవ ప్రారంభించు అని అంటున్నాడు దేవుడు. నా వల్ల అవ్వదేమో, నాకు రీచ్ ఉండదేమో, నన్ను ఎవరు చూడరేమో, డజంట్ మ్యాటర్. ఇఫ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు డూ ఇట్, గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీ శరీరం కాదండి ముఖ్యము, మీలో దాగి ఉంది చూడండి, అది దేవుడు చూస్తున్నాడు. మీలో ఉంది చూడండి, అది దేవుడికి కావాలంట. మీలో ఉన్నాడు చూడండి, అందుకే నా అపవాదుడు మిమ్మల్ని అంతగా పోరాడుతున్నాడు. మీరు చూడట్లేదు, మీ కుటుంబస్తులు చూడట్లేదు, మీ చుట్టూన్న వారు చూడట్లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు, అపవాది చూస్తున్నాడు. అందుకనే దేవుడు అపవాది ఇద్దరికి ఏం కావాలంటే, దేవుడు అంటున్నాడు నువ్వు వాడితే నేను ఇంకా నిన్ను నీ సరిహద్దులను విశాలపరుస్తాను అంటున్నాడు. అపవాది అంటున్నాడు అమ్మో ఇది తను తెలుసుకుంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, కాబట్టి తన జీవితాన్ని నాశనం చేయాలంటే తనలో దాగి ఉన్నది నేను మరుగుపరచాలి, దాచిపెట్టేయాలి. తనకి ఆ రియలైజేషన్ రాకుండానట్లు నేను కప్పి పెట్టేయాలి. తను వేస్ట్ అని చెప్పాలి, తను పనికిరాదని చెప్పాలి, ఇది అవసరం లేదు, ఇది లెక్క లేదని అబద్ధాలు చెప్తే అవి నమ్మి తను గుర్తించక తన ప్రయాణంలో ఆగిపోతుందని చెప్పి అపవాది ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎవరి మాట వింటారు? దేవుడు అంటున్నాడు ఐ నో వాట్ యు హ్యావ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. నీలో ఏముందో నాకు బాగా తెలుసు. డోంట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద ఎనిమీ. అపవాది అబద్ధాలు వినకండి. మీకు